62వ కీర్తన 5వ మాట. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనంగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. దావీదు ఈ మాట సెలవిస్తున్నాడు, తన ప్రాణముతో తెలియచేస్తూ ఉన్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది అని. నిరీక్షణ అంటే ఏంటి అని అంటే, జరగబోయే దానిని రూఢిగా నమ్మడమే నిరీక్షణ. ఇది జరుగుతుంది, ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని చేస్తాడు అని నమ్మడమే నిరీక్షణ. అబ్రహాంని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అబ్రహాము ముసలి ప్రాయంలో తను వయసు ఉడికిపోయినప్పుడు కూడా దేవుడు చెప్పిన వాగ్దానాన్ని తను నమ్మగలిగాడు. శారా కంటుందని విశ్వసించగలిగాడు. దేవుని కార్యాలు తట్టు రూఢిగా నమ్మాడు, విశ్వసించాడు. అందుకే తన జీవితంలో అద్భుతంగా ఇస్సాకును పొందుకున్నాడు. దావీదు కూడా తనకు కలిగిన ప్రతి కష్టంలోనూ నష్టంలోనూ దేవుడు ఈ యొక్క కష్టం నుండి దాటించగలడు, లేదా ఈ యుద్ధంలో జయము ఇవ్వగలడు, నా దేవుడే నాకు ఈ కార్యాన్ని చేయగలడు అని దావీదు నమ్మాడు, విశ్వసించాడు. అందుకే దావీదు జీవితంలో ఎన్నో కార్యాలు అతడు చూడగలిగాడు. యెహోషాపాతుని జ్ఞాపకం చేస్తున్నాను. అతను కూడా భయంకరమైన ఒక యుద్ధం అతని జీవితంలో జరిగినప్పుడు దేవుని కార్యాలు యందు నమ్మకం ఉంచాడు, విశ్వసించాడు. యూదా ప్రజలందరినీ పిలిచాడు, సమాజంగా కూడి దేవుని సన్నిధిలో కూర్చుని, ప్రభువా ఈ కార్యము మా వల్ల కాదు, మాకేమీ దిక్కుతోచడం లేదు, ఇది నీవే జరిగించాలి అని చెప్పి దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు వారి జీవితంలో అద్భుతంగా కార్యాలు చేశాడు. ఈ రోజున నీవు కూడా ఆయన యందు నమ్మకం ఉంచగలిగితే, నీ ప్రాణము కూడా ఆయన్ని నమ్ముకోగలిగితే, ఏ మనుషుని మీద ఆధారపడకుండా, లోకాన్ని విశ్వసించకుండా, ఈ లోకంలో ఉన్న దేని మీద నీ నమ్మకము వెళ్ళిపోకుండా కేవలము దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచి ఆయన విశ్వసించగలిగితే, నీ నిరీక్షణ ఎప్పటికీ నిన్ను సిగ్గుపరచదు. దేవుడు ఖచ్చితంగా నీవు ఏదైతే దేవుని తట్టు చూస్తున్నావో ఆ కార్యాల ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు. నీవు అనుకోని రీతిగా దేవుడు అద్భుతంగా నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ఎందుకనంటే మన నిరీక్షణ ఎప్పటికీ మనల్ని సిగ్గుపరచదు. నువ్వు నమ్మగలిగితే ఖచ్చితంగా దేవుని మహిమను చూస్తావు. ప్రభువు ఈ మాటల ద్వారా నిన్ను దీవించును గాక. ఆమేన్.